నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి సెక్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటి ఆన్సర్ల ఎక్స్ప్లెనేషన్, ఈ టాపిక్లు అన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉన్న మీకు డౌట్ లేదని ఉంటే వాటిని, అట్లాగే నేను ఆన్సర్ల ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసిన, ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో చేసిన, వాటి కింద ఉన్నటువంటి కామెంట్స్ నేను చదివిన తర్వాత అసలుకి స్టూడెంట్కి ఏం కావాలన్నటువంటి ఒక అవగాహన ఇవ్వడానికి ఒక టాప్ 20 కీవర్డ్స్తో, ఈ కీవర్డ్స్లను గుర్తుపెట్టుకోండి. ఇవి క్వశ్చన్లకు అతీతంగా, ఆన్సర్లకు అతీతంగా, వీటి నుంచే క్వశ్చన్ ఫ్రేమ్ ఉంటుంది, వీటి నుంచే ఆన్సర్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. ఈ పదాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ పదాలను ఖచ్చితంగా హైలైట్ చేస్తేనే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఒక టాప్ 20 కీవర్డ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ కీవర్డ్స్ నుంచే క్వశ్చన్ రావడం జరుగుతుంది. అయితే ఒక $1 మిలియన్ క్వశ్చన్, చాలామంది ఎక్కువ కామెంట్స్ పెట్టిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని అటానమస్ కాలేజ్ వాళ్ళకు వేరే 4-5 యూనివర్సిటీల్లో ఇది ఉంది కదా. కొన్ని యూనివర్సిటీల్లో తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉండొచ్చు మ్యాక్సిమం, కానీ ఉస్మానియా యూనివర్సిటీల్లో, పాలమూరు యూనివర్సిటీలో తెలుగులో ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది 90%. క్వశ్చన్ని మీరు ఐడెంటిఫై ఈజీగా చేయగలుగుతారు, ఎందుకంటే నేను ఇచ్చే ఈ టాప్ 20 కీవర్డ్స్తోనే ఉంటుంది. కానీ ఆన్సర్ని మీరు తెలుగులో రాయొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నేను యాజ్ ఏ దండు వెంకటరాములుగా, నేను కూడా 2 ఇయర్స్ బ్యాక్, నేను మీకు 2 ఇయర్స్ సీనియర్ కాబట్టి నేను కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వేరే సెక్ ఎగ్జామ్లు వచ్చినప్పుడు జెండర్ సెన్సిటైజేషన్ ఇవన్నీ తెలుగులోనే రాసిన, ఏమి ఇబ్బంది లేకుంటుంది, ఫెయిల్ చేసుకోము, ఇవన్నీ ఉండవు. కాబట్టి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ల ఎక్స్ప్లెనేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాటన్నిటికన్నా ఉత్తమమైన వీడియో ఇదే అని నేను కూడా అనుకుంటున్నా. ఒక 15 మినిట్స్ ఉంటుంది ఇది. అట్లాగే నా ఛానల్లో ఉన్నటువంటి మొత్తం 350 వీడియోల్లో డిఫరెంట్ వీడియో, ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నటువంటి వీడియో కూడా ఇదే. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో కాదు, ఆన్సర్ల ఎక్స్ప్లెనేషన్ వీడియో కాదు. మీరు పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇట్లా రాయాలనేటటువంటి కాన్సెప్ట్ని చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. మీరు పేపర్ని, మీకు ఒక బ్లాంక్ షీట్ పేపర్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటిది మీరు ఎట్లా రాస్తారనేటటువంటిది, క్వశ్చన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఆన్సర్ని ఎట్లా రాయాలి, ఖచ్చితంగా పాస్ అయ్యి ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి ఎట్లా రావాలి అనేటటువంటి టాపిక్ అనమాట. ఇక టాప్ 20 కీవర్డ్స్ చెప్తున్నా. ఇందులో వీటి నుంచే రావడం జరుగుతుంది. ప్రతి జోనర్కు సంబంధించి డిఫరెంట్ కలర్తో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. మొదట రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ 4 ఉన్నాయి కదా. ఈ LSRW అనేటటువంటి ఈ 4 ఉన్నాయి. అయితే కమ్యూనికేషన్ అంటే ఏమిటి? వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ, భాష వ్యక్తీకరణ, లేదంటే నీ దగ్గర ఉన్న ఒక సమాచారాన్ని ఇంకొక వ్యక్తికి అందించడం. దీని మీదనే క్వశ్చన్లు ఫ్రేమ్ అవుతాయి అన్నమాట. అయితే ఇది జనరల్ ఎగ్జామ్, సెక్ ఎగ్జామ్ కాబట్టి క్వశ్చన్కి రిలేటివ్గా మీ సొంత మాటల్లో ఆన్సర్ ఏ విధంగా రాసినాను కూడా మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. కాకపోతే ఈ టాప్ 20 కీవర్డ్స్ నేను ఇస్తున్నా కదా, వీటిని హైలైట్ చేయండి. ఇక్కడ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్, వీటి మీద వచ్చేటటువంటి క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, ఇవి 4 క్వశ్చన్లు మాత్రమే కాదు, వీటి నుంచి అడిషనల్గా ప్రతి క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లుగా చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అయితే 8 క్వశ్చన్లుగా ఉండడం జరిగింది. అంటే మీకు వచ్చే క్వశ్చన్ పేపర్లో రావు, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ల పర్పస్లో చెప్తున్నా. రీడింగ్ వల్ల, రీడింగ్ స్కిల్స్ మీద ఒక క్వశ్చన్, మంచి పఠనాభివృద్ధి వల్ల, అంటే మంచి గుడ్ రీడింగ్ వల్ల నీకు ఏమేమి యూజెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఆఫ్ రీడింగ్ అంటే నేను చెప్పి దాని మీద ఒక క్వశ్చన్. అట్లాగే రీడింగ్ స్కిల్ వల్ల ఒకటి, మంచి రైటింగ్ వల్ల ఉపయోగాలు ఏమిటి, రైటింగ్ స్కిల్ అనేటటువంటిది అడ్వాంటేజెస్ రైటింగ్, అట్లాగే రైటింగ్ స్కిల్, ఇట్లా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అట్లాగే లిజనింగ్, వినడం వల్ల నీకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, స్పీకింగ్, మాట్లాడడం వల్ల నీకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనేటటువంటి కంటెంట్ని రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్, ఈ 4 పదాలతో ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వస్తాయి, 1000% వస్తాయి. అయితే ఈ పదాలన్నిటినీ ఇట్లాగే ఒక వర్డ్గా రాయొద్దు. రీడింగ్కి సంబంధించి ఎలా రాయాలి, రీడింగ్ చేసేటప్పుడు ఒక ప్లేస్లో, పర్టికులర్ ఒక సర్టెన్ ప్లేస్లో ఉండాలి డైలీ. అట్లాగే నువ్వు ఎక్కడి నుంచి రీడింగ్ పుస్తకాన్ని నిన్న ఎక్కడి నుంచి చదివినో ఆ నుంచి చదివితేనే మీకు మంచిగా పఠనాభివృద్ధి వస్తుంది. ఈ విధంగా రైటింగ్ ఎట్లా అంటే, రైటింగ్ వల్లనే కదా మనకు ఇప్పుడు కొంతమంది కమ్యూనికేట్ కావాలంటే, రైటింగ్ అనేది బ్లైండ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్షరాలని ప్రెస్ చేసుకొని వాళ్ళ చేతులతో నురిమితేనే వాళ్ళకు స్పర్శ తెలిసి దాని నుంచే కదా కమ్యూనికేట్ అయ్యేది. మనం జనరల్గా ఉండే ప్రతి పీపుల్ రీడింగ్ వల్ల, స్పీకింగ్ వల్ల, లిజనింగ్ వల్ల అవ్వచ్చు,
కానీ చెవిటి మూగ గుడ్డి అన్నీ ఉండేటటువంటి వ్యక్తికి రైటింగ్ స్కిల్ వల్లనే వాడికి అక్షరాలు బ్లైండ్ పీపుల్స్కి నేర్పించడానికి అవకాశం ఉంటుంది కదా. అట్లా ఈ కమ్యూనికేట్ అయ్యేటటువంటి మొదటి 3 టాపిక్లు విజ్ఞానాన్ని సంగ్రహించే మొదటి ఈ 4 ఉన్నాయి కదా. వీటిలో ఈ విజ్ఞానానికి సంబంధించినటువంటి 4కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు. ఇంకా నేను 3 టాపిక్లు అని చెప్తున్నా కదా. రెండో టాపిక్ టెక్స్ట్, వాయిస్, విజువల్. ఇప్పుడు నార్మల్గా ఏదన్నా బైక్ ఉందనుకో, మీ బైక్ ఉంటుందంటే మీ బ్రదర్ని పిలవాలని అనుకుంటున్నావు. దానికి వాట్సాప్లో మీ బ్రదర్కి నీకు గొడవ ఉంది కాబట్టి అన్న బైక్ తీసుకురా టెక్స్ట్, అన్న బైక్ తీసుకురా వాయిస్. బైక్ తీసుకురా అనేటటువంటిది ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయొచ్చు, అది విజువల్. ఇంతే. టెక్స్ట్ కానీ వాయిస్ కానీ విజువల్ కానీ మీ సొంత మాటల్లో రాయొచ్చు. ఎట్లాగంటే కమ్యూనికేట్ అయ్యేటివి మనిషికి ఉన్నటువంటి ఆధారాలు. ఇప్పుడు నార్మల్గా లెటర్స్ రాయాలంటే టెక్స్ట్లో రాస్తారు. అట్లాగే ఇంతకుముందు సందేశాలు పంపాలంటే వార్తలు ప్రసారం చేయాలంటే రేడియో నుంచి వాయిస్ నుంచి వచ్చేది. ఇప్పుడు ప్రొజెక్టర్ విజువల్గా చూపించగలుగుతున్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి. ఇక్కడ సెకండ్ కమ్యూనికేషన్కి మూడో కమ్యూనికేషన్కి సంబంధించినవి. మొదట రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఆ 4 చెప్పిన. తర్వాత రెండోది టెక్స్ట్, వాయిస్, విజువల్ చెప్పిన. ఇక మూడోది ఇంకా ప్రభుత్వ పథకాలలో కానీ నార్మల్గా జనరల్గా మనం ఏదైనా హాస్పిటల్లో కానీ లేదంటే జనాభా లెక్కల్లో కానీ పోస్టర్ ద్వారా ఒక కౌంట్ని చూపిస్తారనమాట. అది కమ్యూనికేట్ అవుతుంటుంది జనాలకి. పలానా 2011లో ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంత అక్షరాస్యత ఉంది రాష్ట్రాల వారికి అని చెప్పి మనం ఒక గ్రాఫ్ గీస్తాం చూడండి. ఆ గ్రాఫ్ వల్ల పోస్టర్ నుంచి అతను తెలుసుకోగలుగుతాడు. అట్లాగే పర్సనల్ అపీరియన్స్, వ్యక్తిగత ప్రదర్శన. ఇప్పుడు ఒక కంపెనీలోకి వెళ్తుంటావు, కంపెనీలోకి నువ్వు మ్యాజిక్ చేసేటటువంటి వ్యక్తి అయితే ఒక మ్యాజిక్ స్కూల్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ నువ్వు ఇచ్చేటటువంటి వ్యక్తిగత ప్రదర్శన ఎట్లుంటుందో దాని మీదనే నీ యొక్క పరిధి మీదనే నీకు అక్కడ ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఉంటుంది. ఇక వర్బల్ అంటే ఏంది, పదం మీనింగ్ ఏంది, శబ్దం. వర్బల్ అంటే శబ్దం, నాన్ వర్బల్ అంటే ఏంది, శబ్దం లేకుండా. వర్బల్ అనేటటువంటిది ఇప్పుడు నువ్వు మాట్లాడగలిగినా ఏం చేసినా అని కూడా వర్బల్ నుంచి వచ్చేటటువంటి కమ్యూనికేషన్. అదే నాన్ వర్బల్ అయితేనంటే నువ్వు ముఖం ఎక్స్ప్రెషన్స్తో కానీ చేతుల కవలికలతో కానీ ఏ విధంగా నాన్ వర్బల్కి సంబంధించినటువంటి ఈ పోస్టరు ఇవన్నీ ఇందులో మళ్ళీ సబ్ క్వశ్చన్లుగా అంటే సబ్ కాన్సెప్ట్లుగా ఉండడం జరిగింది. నాన్ వర్బల్లో సంజ్ఞలు ఉండొచ్చు, బొమ్మలు ఉండొచ్చు, ఏదైనా వాటికి సంబంధించినటువంటి పోస్టర్లు ఉండొచ్చు, ఇట్లా ఏమైనా రాయొచ్చు. ఇక నెక్స్ట్ ఇక కమ్యూనికేట్ కావడానికి ఇక్కడ మీకు చూపించినటువంటివి ఇవన్నీ నాన్ వర్బల్కి సంబంధించినటువంటివి. హ్యాండ్ మూమెంట్స్ కానీ నువ్వు హ్యాండ్ మూమెంట్స్తో కూడా ఒక వ్యక్తిని కమ్యూనికేట్, మూగవాడు ఏం చేస్తాడు, చేతులతో సంజ్ఞలు చేస్తూ పిలవడం జరుగుతుంది. ఇంకొంతమంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా అని ఒక మనిషి ముఖాన్ని చూస్తానంటే మనం తెలుసుకోగలుగుతాం. అతని నుంచి ఆ సమాచారాన్ని మనం అతనితో మాట్లాడకున్నా అతని ముఖాన్ని చూస్తానంటే మనం తెలుసుకోగలుగుతున్నాం. సినిమాలు చూస్తున్నప్పుడు భావావేశాలకు మనం భావోద్వేగాలు అవుతుంటాం కదా, ఏడుస్తుంటాం, నవ్వుతుంటాం, ఇవంతా కమ్యూనికేట్ అవుతున్నాం. మాటలు మాట్లాడకున్నా సరే మనం ఒక కమ్యూనికేట్ అవుతున్నాం. కమ్యూనికేట్ అంటే ఏంది, వ్యక్తీకరణ భావాంశము. ఒక వ్యక్తి నుంచి ఇతరులకి లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఇట్లా ఒక సమాచారం చేరవేసుకోవడం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఐ కాంటాక్ట్ అనేటటువంటిది మన కంటి నుంచి మనం ఏడుస్తున్నప్పుడు రెడ్ కలర్గా కళ్ళు ఉండడం, నార్మల్గా అయితేనంటే ఒక రకంగా, ఇట్లా కాటుక పెట్టుకున్నప్పుడు ఒక రకంగా, ఇట్లా భరతనాట్యము ఇట్లాంటి కూచిపూడి డ్యాన్సులు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ కంటి ఎక్స్ప్రెషన్స్తోనే విజువల్గా చూపిస్తుంటారు జనాలకు. ఇదంతా ఒక కమ్యూనికేట్. అక్కడ ఆ భావావేశం ఉంది, కోపంగా ఉందా, నవ్వుతూ ఉందా అని కండ్లతోని భరతనాట్యం చేసే వాళ్ళు చూస్తారు కదా, అట్లా ఆ ఎగ్జాంపుల్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక స్పీచ్, లాంగ్వేజ్, ఇంటర్నెట్, ఈ మూడుకి సంబంధించి ఈ మూడు ఏదైతే ఉన్నదో ఈ స్పీచ్ అనేది నార్మల్గా వాయిస్కి సంబంధించినటువంటి సబ్ టాపికే. కాకపోతే నేను మళ్ళీ ఎందుకు ఇచ్చినట్టే ఈ స్పీచ్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే ఒక స్పీచ్ ఇస్తున్నారంటే ముందర లక్షలాది మంది జనాలు వింటారు. అది ఒక వాయిసే కావచ్చు, అఫ్కోర్స్ అది వాయిస్ అయినప్పటికీ అక్కడ కమ్యూనికేట్ కావడానికి స్పీచ్ వల్లనే అంతమందికి చేరవేస్తుంది అనమాట. అక్కడ ప్రధానంగా స్పేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ ముఖంలో స్క్రీన్ క్యాప్చర్ చేస్తుందేమో, వీడియో కెమెరాలు క్యాప్చర్ చేస్తేమో, కానీ ముందలున్న లక్షలాది జనాలు అనే వాళ్ళు నరేంద్ర మోడీ ముఖ కవలికలని క్యాప్చర్ చేయలేరు కదా, చూడలేకపోతారు కదా, అక్కడ వాయిసే పనిచేస్తుంటుంది. అట్లా కమ్యూనికేట్ అవుతుంది. ఇక కమ్యూనికేట్ అన్నిటికీ ఆధారాలు, మూలము, భాష ఇవన్నీ పుట్టడానికి కారణం అంటే శబ్దం ఏర్పడ్డ తర్వాత మనిషికి అనుకున్న గొప్ప ఆవిష్కరణ అక్షరము, లాంగ్వేజ్ అనేటటువంటిది, భాష అనేటటువంటిది రావడం జరిగింది. దీని తర్వాత
తర్వాత ఇక గొప్ప ఆవిష్కరణ ఈ యుగంలో 21వ శతాబ్దంలో ఇంటర్నెట్ వల్ల మనిషి అనేటటువంటి వ్యక్తికి పరిధి పెరుగుతుంది. గూగుల్ నుంచి కానీ, వాట్సాప్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి కానీ మనం మంచిగా యూజ్ చేసుకుంటున్నట్టే ఆ ప్రతిదీ కూడా మంచిగానే ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మనం కమ్యూనికేట్ అనేది మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మనం తీసుకుంటున్నాం అనమాట ఇంటర్నెట్కి సంబంధించి. ఇంకా డిజిటల్ లిటరసీ, సోషల్ మీడియా, కమ్యూనికేషన్. ఇక డిజిటల్ లిటరసీ అంటే ఏమిటి? కనీసం ఫోను, ఈమెయిల్, తనకంటూ తన ఒక గూగుల్ పే నుంచి ఆ డబ్బులు పంపుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న పనులు, తన అవసరాలను తీర్చుకునేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో, తన కంపెనీని లేదా తన బిజినెస్ని లేదా తన స్కిల్ని ప్రదర్శించుకోవడానికి కనీసం ఫోన్ అవగాహన లేదా కంప్యూటర్ అవగాహన, ఇట్లా ఏదైనా క్యాలిక్యులేటర్ అవగాహన, ఇట్లాంటివన్నీ ఉంటుందంటే దాన్ని ఏమంటారు? డిజిటల్ లిటరసీ అని పిలవడం జరుగుతుంది. ఇంకా సోషల్ మీడియా అనేది మీకు తెలిసినటువంటిదే. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వీటి హెడ్డింగులు డైరెక్ట్ పెట్టండి. ఆ హెడ్డింగులు పెట్టి వాటికి సంబంధించి మీ సొంత మాటలు రాయండి. ఆ హెడ్డింగులు 4-5 ఉంటేనంటే వాళ్ళు చూసి ఆ హెడ్డింగ్లతోనే మీకు దీనికి ఫుల్ మార్క్సే పడతాయి. ఇంకా కమ్యూనికేషన్ అంటే ఏమిటి? మొత్తం ఎంటైర్ టాపిక్ ఉన్నదే కమ్యూనికేషన్ స్కిల్స్ కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక వ్యక్తి, సంస్థ ఇవన్నీ వాళ్ళ థాట్స్ని, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ ఐడియాలని, వాళ్ళ స్కిల్ని, వాళ్ళ యొక్క ఉన్నటువంటి సమాచారాన్ని, వాళ్ళ తానున్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే షేర్, పంపించుకోవడం, ఒకరికి చేరవేసుకోవడమే ఈ కమ్యూనికేషన్కి సంబంధించి. ఇక మీకు టాప్ 20 వర్డ్స్ చూడండి. మొదటి ఏంది? రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. వీటి నుంచి మనిషి విజ్ఞానాన్ని సంగ్రహిస్తాడు. విజ్ఞానాన్ని చేరవేసేటివి ఏంటివి? టెక్స్ట్, వాయిస్, విజువల్. మొదటివి విజ్ఞానాన్ని సంగ్రహించుకోవడానికి, సెకండ్వి విజ్ఞానాన్ని చేరవేయడానికి, మూడోది విజ్ఞానాన్ని అట్లా చేరవేసే దాంట్లో వాయిస్ నుంచి అన్న కావచ్చు, లేదంటే ముఖ కవలికల నుంచి కానీ, వ్యక్తిగతంగా సంబంధించినటువంటి కానీ, లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ నుంచి అయినా కానీ కమ్యూనికేట్ కావచ్చు అనేటటువంటి టాపిక్. ఇక ఇది వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించినటువంటిది. హ్యాండ్ మూమెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, అట్లా స్పీచ్, లాంగ్వేజ్, ఇంటర్నెట్, డిజిటల్ లిటరసీ, సోషల్ మీడియా, కమ్యూనికేషన్. ఈ 20 పదాలతో మీకు ఒక నార్మల్ అవగాహన వచ్చి ఉంటుంది కదా. ఆ నార్మల్ అవగాహననే ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ల యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో కూడా చేసిన, దాన్ని మీరు యూట్యూబ్లో చూడడానికి ప్రయత్నం చేయండి. అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కమ్యూనికేషన్ బేసిక్స్ ఏంటి? రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. వీటి నుంచి ఇవి సంగ్రహించేవి టెక్స్ట్, వాయిస్, విజువల్ అనేటటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అయిపోయింది. వాట్ ఈజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజ్ థాట్ the verbal non-verbal methods. Communication is two-way means of communicating information in the form of thoughts, opinions and ideas between two or more individuals with the purpose of building an understanding అని చెప్పడం జరిగింది. ఇది ఎట్లాగా? వర్బలు, నాన్ వర్బలు, రిటర్న్ నుంచి, విజువల్ నుంచి, వాయిస్ నుంచి కూడా పంపించుకోవచ్చు అనమాట. మన ఐడియాలని, మన ఒపీనియన్లని, మన పర్పస్, మనం మాట్లాడుకోవాలనుకున్నది, మనం చెప్పాలనుకున్నది అతని వ్యక్తికి పంపించుకోవడం. ఇక సాధారణ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి 4 నైపుణ్యాలంటే మొదట విజ్ఞానాన్ని సంగ్రహించుకునే ఈ LSRW కోడ్ ఏదైతే ఉందో అవి. అట్లాగే వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ లిజనింగ్? వినడం వల్ల లాభాలు ఏంటి? ఒక 5 ఉన్నాయి పర్టికులర్గా. మనం వినడం ద్వారా ఏమేమి రిసీవింగ్ ఒక అంశాన్ని తెలుసుకుంటాం, దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, అండర్స్టాండింగ్, దాన్ని మననం చేసుకోగలుగుతాం, రిమెంబరింగ్, దాన్ని ఇంకా విస్తృతిపరచుకోగలుగుతాం, ఎవల్యూటింగ్, అట్లాగే ఫీడ్బ్యాక్. దాని నుంచి ఇప్పుడు మనం ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ నడుపుతున్నాం అనుకో, మన ట్రాక్టర్ని జనాలకు షేర్ చేసినాం, అమ్మినాం అనుకో, అమ్మినప్పుడు అందులో ఫాల్ట్ ఏది ఉంది, డిఫాల్ట్ ఏది ఉంది, మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది అని ఒక ఫీడ్బ్యాక్ పొందుతాం. శ్రోతల నుంచి, కమ్యూనికేట్ని పొందినటువంటి వ్యక్తి నుంచి మనం అదనపు సమాచారాన్ని పొందుతాం. దాంట్లో మంచి ఉందా, చెడు ఉందా అనేటటువంటి అది ఫీడ్బ్యాక్ సంబంధించి. ఇది వినడం వల్లనే, ఒక వ్యక్తి నుంచి వినడం వల్లనే మనకు లాభం జరుగుతుంది అనేటటువంటిది అంశం. ఇక వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ రీడింగ్? సమర్థవంతమైన రీడింగ్ కోసం చిట్కాలనేటటువంటి ఈ LSRW ఈ 4 నుంచి 8 క్వశ్చన్లు అయితే కన్వర్ట్ అయితే అని చెప్పినా కదా. స్టడీ స్పేస్, ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ, కాన్స్టెంట్ ప్లేస్, అట్లాగే ఫిజికల్ కన్సిడరేషన్, మనం ఉండేటటువంటి విధానం, మన భావజాలము, మన పక్కన ఎవరు కూర్చుంటున్నారు, ఇదంతా మీ సొంత మాటల్లో సోది రాసినా కూడా సరిపోతుంది. డిఫైన్ డిజిటల్ లిటరసీ. డిజిటల్ లిటరసీ అంటే ఏంటి?
ఒక పర్సన్ ఇండిపెండెంట్ ఆపరేట్ డిజిటల్ డివైజెస్ ఇంతకుముందు చెప్పిన కదా, కనీసం మెయిల్ ఉండడం, కనీసం గూగుల్ పే, ఫోన్పే, యూపీఐలను వాడడం, అట్లాగే ఫోన్ కాల్ చేసుకోవడం, మెసేజ్ టెక్స్ట్ పంపించుకోవడం, ఇండిపెండెంట్ ఆపరేట్ చేసుకునేటటువంటి డిజిటల్ డివైస్ని ఎవరైతే వీటిని ఆపరేట్ చేస్తుంటారో వాళ్ళు ఎంతమంది పెరుగుతుంటే అంత డిజిటల్ లిటరసీ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నార్మల్గా మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. అయితే అందులో అందరూ అక్షరాస్యులు లేరు కదా. ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు నిరక్షరాస్యులుగానే ఉన్నారు కదా. కానీ వాళ్ళు కూడా ఫోన్ యూజ్ చేస్తుంటారు. అంటే ఈ విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి అక్షరాస్యత కన్నా డిజిటల్ లిటరసీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అనే భావజాలాన్ని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. కొత్త టెక్నాలజీని వీటన్నిటి ఒక సంస్థ ఉందంటే మనం కొలాబరేట్ అయ్యే విధానాలని, స్టాక్ మార్కెట్లు, ఇవన్నీ కూడా కనీస బేసిక్ విషయాలు తెలుసుకోవడం అని. వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, చదవడం మరియు రాయడం నైపుణ్యాల యొక్క ప్రయోజనాలు. ఇంతసేపు చెప్పినట్లు రాయడం వల్ల ఏమిటి, మన రాత అనేది అందంగా వస్తుంది. మన ఒక కంపెనీ లెటర్ ఇంకో కంపెనీకి పంపించినాం అనుకో, మనం చేతి రాతతో పంపిస్తానంటే దాన్ని చూడగానే చదివితేనంటే మంచిగా అనిపిస్తుంది. ఒక మెడికల్ షాప్లో రాసినంటే మనకేం అర్థం కాదు కదా. ఇట్లా రైటింగ్ స్కిల్స్ పెరుగుతుందంటే అది కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళ కోడ్ భాషలో వాళ్ళకు ఉంటుంది అనుకోండి. నార్మల్గా మనం ఏదైనా కరపత్రాలు కానీ, అవగాహన పత్రాలు కానీ, ఏదైనా మన సొంత చేతిరాతతో రాసినవి పంపించేస్తుంటాం కదా, అవి రైటింగ్ స్కిల్ వల్ల పెరుగుతుంటాయి అన్నమాట. సంజ్ఞలు మరియు చేతి కదలికలు అని చెప్పి గెస్చర్ అండ్ హ్యాండ్ మూమెంట్స్కి సంబంధించినటువంటి సంజ్ఞలు అంటే బొమ్మలు, అట్లాగే హ్యాండ్ మూమెంట్స్ అంటే మన చేతుల యొక్క కవలికలు. సోషల్ మీడియా అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు అంటే ఇంతకుముందు చెప్పిన కదా, మనకు ఉండేటటువంటి వాట్సాప్, ఫేస్బుక్, ఇవన్నీ ఈమెయిల్తో కూడుకున్నటువంటి మొత్తం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అవి యూత్ మీద చూపించేటటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని కూడా రావడం జరుగుతుంది. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవలికలకు సంబంధించినటువంటిది. అట్లాగే వివిధ శ్రవణాలు అంటే ఏమిటి, మనం ఎట్లెట్లు వినగలుగుతాం, టెలిఫోన్ నుంచి వింటాం, ఫోన్ నుంచి వింటాం, ఏదో మనం వినేటటువంటి డివైజులు ఎలా వింటాం, మనుషుల నుంచి వింటాం, సంఘం నుంచి వింటాం. ఈ విధంగా మీకు సొంతంగా ఏం తెలిస్తే అది రాయండి. ఇక స్పీచ్కి సంబంధించినటువంటిది, ఒక మంచి ఉపన్యాసకుడు ఇస్తున్నటువంటి స్పీచ్ని మనం వింటే మనకేం లాభం అనేటటువంటి భావజాలం. మీరు జ్ఞానం పొందొచ్చు, విజ్ఞానం పొందొచ్చు, మన విస్తృతి పరిధి పెరగచ్చు, మన మాట తీరు మారచ్చు, వీటికి సంబంధించినటువంటిది. అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై గమనిక రాయండి. సోషల్ మీడియా రకాలని చెప్పి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్, ఇవి అన్నీ కూడా మీ సొంత మాటల్లో వాటిని హెడ్డింగ్లు పెట్టి రాయడానికి ప్రయత్నం చేయండి. పర్సనల్ అపీరియన్స్కి సంబంధించి వ్యక్తిగత ప్రదర్శన, పోస్టర్ అనేటటువంటిది రాస్తున్నట్టు సరిపోతుంది. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది కూడా ఇంతసేపు చెప్పినటువంటిది. శబ్దం అనేది వర్బల్, నాన్ వర్బల్ అనేది సంజ్ఞలు, పోస్టరు, వీటికి సంబంధించినటువంటిది అని చెప్పుకోవచ్చు. డిజిటల్ అక్షరాస్యత, అట్లాగే మాట్లాడే నైపుణ్యం, స్పీకింగ్ స్కిల్స్ వల్ల మనకు ఉండేటటువంటి ఉపయోగాలు, LSRWకి సంబంధించినటువంటి ఓవరాల్గా ఇవే క్వశ్చన్లు రిపీట్ అవుతాయి. క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ వేరైనా సరే ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి ఈ టాప్ 20 కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్, టెక్స్ట్, వాయిస్, విజువల్, పోస్టరు, పర్సనల్ అపీరియన్స్, వర్బల్, నాన్ వర్బల్, హ్యాండ్ మూవ్మెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, ఇక్కడ గెస్చర్ అనేటటువంటిది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. గెస్చర్ అంటే సంజ్ఞలు, స్పీచ్, లాంగ్వేజ్, ఇంటర్నెట్, డిజిటల్ లిటరసీ, సోషల్ మీడియా, కమ్యూనికేషన్. వీటన్నిటితో ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ చెప్తున్నా చూడండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ విత్ ఇంగ్లీష్ పర్పస్ మీద రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ భాష వల్ల, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్ల కమ్యూనికేట్ అవుతుంటే గ్లోబల్గా ఉండేటటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద ఎక్కువ దేశాలు తిరగగలుగుతాం. ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి కదా, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మనకి ఇబ్బందులు తలెత్తవు. మనకు ఉండేటటువంటి కరెన్సీ మార్పిడి జరిగేటప్పుడు ఇబ్బందులు తలెత్తవు అనేటటువంటి కంటెంట్ని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియో సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.